ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మౌంటైనర్ అన్విత గారు. అంటే ఈ దాంట్లో చేసేటప్పుడు కొంతమంది డిగ్రేడ్ చేస్తుంటారు, మనకు అమ్మాయి కదా అవసరమా నీకు, ఇలాంటి సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అఫ్ కోర్స్ అండి, ఇవన్నీ విన్నప్పుడు మా మదర్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే, నేను చాలా ఇంట్రెస్ట్ తో వెళ్ళాను. అంటే నేను అది వింటర్ లో ఎక్కిన ఫస్ట్ ఇండియన్. వింటర్ లో లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా అక్కడ నుంచి. ఐఎమ్ సో లక్కీ అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడమే ఈ అచీవ్మెంట్ కి రీజన్ అని నేను అనుకుంటాను. అంటే మౌంటైన్స్ మనం హైట్ కి వెళ్తుంటాం కదా, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి అవన్నీ ప్రాబ్లం అవుతుంటుంది కదా, ఎలా వెళ్తారు అసలు? మీకు ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి పైకి వెళ్ళేటప్పుడు? బోలేడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మౌంటైనర్ అన్విత గారు మనతో ఉన్నారు. వెల్ టాలెంటెడ్. ఆయన తను ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నో మౌంటైన్స్ ని క్లైమ్ చేయడం జరిగింది, చాలా వెళ్ళడం జరిగింది, అండ్ చాలా ప్లేసెస్ కి విజిట్ చేయడం కూడా జరిగింది. తను ఈ ఫీల్డ్ కి ఎందుకు రావడం జరిగింది, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ తను ఈ ఫీల్డ్ ని ఎందుకు ఎంచుకున్నారో ఇప్పుడు అన్విత గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగుందండి, మీరు ఎలా? సూపర్ అండి. కానీ అమ్మాయిలు చూస్తే గనక చాలాగా రెడీ అయి వస్తుంటారు, కానీ మౌంటైనర్ అంటే అమ్మాయిలు డిఫరెంట్ గా ఉంటారు. ఐ మీన్ ఎలాంటి షోపుటం హంగామా లేకుండా సింపుల్ గా ఉంటారు. ఎందుకు? నార్మల్, అంతే. పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే కాబట్టి. ఓకే. చిన్న ఏజ్ లో అంటే మనం ఎక్కడైనా మనం నార్మల్ గా స్పోర్ట్స్ లోనే పార్టిసిపేట్ చేయాలంటే ఆలోచిస్తారు అమ్మాయిలు. అలాంటిది మీరు మౌంట్ ఎవరెస్ట్ ఇవన్నీ ఎక్కుతున్నారు, ఎన్నో మౌంటైన్స్ క్లైమ్ చేయడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఇది ఎందుకు వచ్చింది మీకు థాట్ అసలు ఫస్ట్ లో? మాది యాక్చువల్లీ భువనగిరి పక్కన ఒక ఊరు. మేము మా చదువుల కోసం భువనగిరికి వచ్చాము. అక్కడ ఒక మోనోలిథిక్ రాక్, అది ఎందుకు ఎట్లా ఎక్కుతారు అంటే దానికి చాలా హిస్టరీ ఉంది. అండ్ దెన్ ఒకసారి మా స్కూల్లో, నేను స్కూల్ నుంచి బయటికి వెళ్ళాక, అంటే నా 10th పాస్ అవుట్ అయిపోయాక మా స్కూల్లో ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లారు ఆ ప్లేస్ కి. ఐ మిస్డ్ ఇట్. అరే, జూనియర్స్ చెప్తుంటారు కదా మేము ఇక్కడికి వెళ్ళొచ్చాము, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. సో ఇట్స్ ఎ హిస్టారికల్ ప్లేస్. అక్కడ రాక్ క్లైంబింగ్ స్కూల్, టార్క్ వాళ్ళు, ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ వాళ్ళు రాక్ క్లైంబింగ్ నేర్పిస్తున్నారు. అది నేను ఒక న్యూస్ పేపర్ లో చదివి, అండ్ దెన్ ఓకే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము, అండ్ దట్స్ హౌ ఐ వెంట్. ఓకే, అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ అంటే వెళ్ళడం అంటే ఎక్కడం అంటే మనం మెట్లుంటే ఎక్కొచ్చు, కానీ మీరు వెళ్ళే ఫీల్డ్ వేరే కదా, అప్పుడు భయమే లేదా? లేదు, నేను చాలా ఇంట్రెస్ట్ తో వెళ్ళాను. అండ్ ఏడ్చి వెళ్ళాను. మా ఇంట్లో పంపించలేదు కూడా ఇదంతా. కాబట్టి అంటే కావాలి అనుకున్నప్పుడు ఎంత ఏడుస్తామో అంత ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, కింద పడడం గానీ అలాంటిది స్టార్టింగ్ చాలా దెబ్బలు కూడా ఉన్నాయి నాకు ఇంకా. ఓకే, ఎంత ఫీట్ నుంచి కింద పడేవాళ్ళు మీరు? అట్లేం లేదు, అంటే కొంచెం కొంచెమే. బట్ అది రాయి రఫ్ ఉండడం వల్ల ఎక్కేటప్పుడు కట్ అయిపోవడం ఫింగర్స్, లేదా నీస్ కి గానీ ఎల్బోస్ కానీ అక్కడిక్కడ తగలడము, అలా అయినా కూడా దాని పట్టు వదలలేదు అనమాట. నచ్చింది నాకు ఆ ఫీల్డ్, అంతే. పేరెంట్స్ ఏమన్న తర్వాత అప్పుడు అంటే ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పేరెంట్స్? వెరీ హ్యాపీ అండి. ఓన్లీ నన్ను ఇబ్బంది పెట్టింది ఇనీషియల్ టర్మ్స్ లోనే వద్దు అని చెప్పి. బట్ నేను వాళ్ళని చాలా డెస్పరేట్ గా టార్చర్ పెట్టి, లేదు నేను పోతా అని చెప్పి. దట్స్ హౌ. ఆ తర్వాత నేను ఇంకా వెనక్కి చూడలేదు. వన్స్ నేను 2015 లో ఎంటర్ అయినప్పటి నుంచి ఇవాళకి నేను మళ్ళీ వెనక్కి చూడలేదు. దే ఆర్ సో సపోర్టివ్. ఓకే, ఫస్ట్ మీరు ఏ మౌంట్ ఎక్కారు? నేను రెనోక్ అని సిక్కిం లో ఉందండి. ఇట్స్ ఈస్ ఆల్మోస్ట్ 4500 meters వరకు ఉంటుంది. ఆ మౌంటైన్ వెళ్ళాను వెన్ ఐ వాస్ 17 years old. అంటే నేను అప్పటి వరకు ఒక స్టేట్ కూడా దాటి వెళ్ళలేదు. హార్డ్లీ నాకు తెలిసి నేను ఆ టైంలో ఒక హైదరాబాద్ కి 2-3 సార్లు రావచ్చు, అంతే. ఇట్స్ వెరీ న్యూ. ఒక కొత్త స్టేట్ కి దాటడం, లాంగ్వేజ్ రాదు. అంటే నేను భువనగిరిలో కోర్స్ చేస్తున్నప్పుడే ఫర్దర్ గా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళొచ్చు అని మా నాన్నతో మా కోచ్ శేఖర్ బాబు సార్ చెప్పారు. దెన్ ఓకే, ఎందుకు ఆపర్చునిటీ పోగొట్టుకోవడం అని. అప్పుడు నేను ఫస్ట్ టైం ఒక మౌంటైన్ కి వెళ్ళడం, ఒక స్టేట్ దాటడం. ఎంటైర్ ఆ కోర్స్ లో అది ఆర్మీ వాళ్ళు రన్ చేస్తారన్నమాట. ఒక 7 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎంటైర్ ఇండియాలో. దాంట్లో ఒక మంచి రెప్యూటెడ్ ఓల్డ్ ఇన్స్టిట్యూట్ లో నాకు సీట్ వచ్చింది, హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అని. అక్కడ నేను బేసిక్ కోర్స్ చేశాను. పార్ట్ ఆఫ్ బేసిక్ కోర్స్ లోనే నా ఫస్ట్ మౌంటైన్ అది. ఆ కోర్స్ లో మౌంటైన్స్ లో ఉండడం, టెంట్స్ లో ఉండడం, కుక్ చేసుకోవడం, లాంగ్వేజ్ కూడా రాదు. అంతా ఆర్మీ, నేవీ. హార్డ్లీ 4 to 5 సివిలియన్స్ ఉన్నారు ఎంటైర్ గ్రూప్ లో, 70 members లో. మిగతా వాళ్ళంతా ఆర్మీ
ఆర్మీ అండ్ నావీ పీపుల్. ఐ స్పెండ్ లైక్ 28 days మౌంటైన్ లో ఉండడం, ఇదంతా నాకు అది నచ్చింది. కానీ మౌంటైన్స్ అనేది మనకి కామన్ గా బుక్స్ లో మనం చదివేటప్పుడు సోషల్ బుక్స్ లో అలాంటివి చూస్తుంటాం కదా, అలాంటి మీరే మౌంట్ ని క్లైంబ్ చేయడం వల్ల ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ వెళ్ళినప్పుడు? అంటే ఆ బేసిక్ కోర్స్ లో ఒక నైట్ మేడ్ మీ టు టేక్ దిస్ డెసిషన్ అండి. అంటే మేము టెన్స్ లో ఉంటాం. ఇమాజిన్ మనం ఒక సౌత్ ఇండియన్ పీపుల్, కొండలను కూడా చాలా తక్కువ మన దగ్గర, మట్టి కొండలు, చెట్లు, ఇంతవరకే. ఓషన్స్ ఇవన్నీ మనకు పరిచయాలు కూడా లేవు. మనం ఇంకా ఎక్కువ ఎక్సైట్ అవుతాం అలాంటి నేచర్ బ్యూటిఫుల్ గా చూసినప్పుడు. కాబట్టి నేను ఇంకా ఎక్సైట్ అయిపోయాను. వావ్, ఇదంతా మనం స్కూల్లో బుక్స్ లో డ్రాయింగ్ వేసుకుంటాము, అండ్ ఏదో మనం చిన్న ఉన్నప్పుడు వేసుకున్న డ్రాయింగ్ నా కళ్ళ ముందే ఉంది. అలాగా గుడ్ మూమెంట్ వేర్ ఐ టుక్ ఎ డెసిషన్, నో మ్యాటర్ వాట్ ఐ వాంట్ టు బి ఎంజినియర్. ఓకే. అండ్ మీరు ప్రదీప్ గారి షోలో కూడా వెళ్ళడం జరిగింది కదా, డైరెక్టర్ అండ్ నేను ఫస్ట్ నా మౌంటైన్ తర్వాత నేను ఫస్ట్ ఇండియన్, నాదొక రికార్డ్. యూరోప్ కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్ అది. నేను అది వింటర్ లో ఎక్కిన ఫస్ట్ ఇండియన్. వింటర్ లో బిగ్ డెసిషన్ అది మాకు, అండ్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా అక్కడ నుంచి. నన్ను నేను అంత హైట్స్ లో, అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను కేపబుల్ అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కూడా ఆ మౌంటైన్ నుంచి. అప్పటి నుంచి అడుగుతున్నారు ప్రదీప్ గారి షో డైరెక్టర్. ఆఫ్టర్ కట్ చేస్తే ఒక 1.5 year తర్వాత నాకు టైం దొరికింది. ఐఎమ్ ఫ్రీ, అవైలబుల్ ఇన్ ఇండియాలో, భువనగిరిలో అవైలబుల్, నథింగ్, ఏం చేయకుండా ఖాళీకి కూర్చున్నాను ఆ 1 month అంతా. హౌ ఐ గాట్ ఓకే, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కదా వెళ్ళొచ్చు అని. ఓకే. ఎలా అనిపించింది అంటే టీవీలో వెళ్ళాలి, మనం వేరే వాళ్ళ చూసి మనం ఆనందపడుతుంటాం, అలాంటిది మీరు ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళడము, అది ప్రదీప్ గారితో ప్రోగ్రామ్ షోలో వెళ్ళడము, అది మీరు బయట చూసుకోవడం టీవీలో, ఎలా అనిపించింది? నైస్ అండి. అంటే ఫస్ట్ టైం నేను ఒక గర్ల్ అటైర్ లో నన్ను నేను చూసుకుంది అయితే ఆ షోలోనే. బికాజ్ యాజ్ నేను పెద్దగా ఈ షోస్ కి గానీ, దట్స్ మై ఫస్ట్ షో. నేను బయటికి వెళ్ళడం, షోస్ కి వెళ్ళడం, ఈవెన్ ఫంక్షన్స్ కూడా నేను వెళ్ళను. రియలీ నాట్ ఇంట్రెస్టెడ్ వాటన్నిటికి. సో దట్స్ మై ఫస్ట్ షో. అండ్ ఎన్నిసార్లు కాన్వర్సేషన్ తర్వాత ఆల్మోస్ట్ విమెన్స్ డే అని, ఫాదర్స్ డే అని, స్పోర్ట్స్ డే అని, కే డే అని, అన్ని డేస్ తర్వాత అండ్ ఫైనల్ గా ఆ డే ఫిక్స్ అయింది. దట్స్ హౌ ఇట్స్ నైస్ మీటింగ్. ఎప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి ప్రదీప్ గారు అంటే ఒక హైప్ క్యాండిడేట్ కాబట్టి. ఏమన్నా ప్రదీప్ గారు మాట్లాడడం జరిగింది, సో హ్యాపీ, హీ సో ప్రౌడ్ ఆఫ్ మీ అని. ఓకే. అంటే ఈ దాంట్లో చేసేటప్పుడు కొంతమంది డిగ్రేడ్ చేస్తుంటారు, మనకు అమ్మాయి కదా అవసరమా నీకు అని చేస్తుంటారు, ఇలాంటి సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అఫ్ కోర్స్ అండి, బీయింగ్ ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్. అంటే ఇది అసలు మెన్ విమెన్ కే డిఫరెంట్ ఫీల్డ్, సౌత్ ఇండియన్స్ కి ఇంకా డిఫరెంట్ ఫీల్డ్. మనకు పెద్దగా అవగాహన లేదు, ఆలోచన అంటే తెలియదు ఎవరికి, ఈవెన్ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. నేను ఎవరెస్ట్ కి ముందు కొన్ని మౌంటైన్స్ ఎక్కాను. సో అన్ని డిఫరెంట్ మౌంటైన్స్, డిఫరెంట్ టైమింగ్స్ లో వెళ్ళడం, ఒక్కదాన్నే వెళ్ళడం, వేరే కంట్రీకి వెళ్ళడం, ఆల్ దీస్ థింగ్స్ లో అంటుంటారు కామన్. అది వెళ్ళినప్పుడల్లా డేస్ వెళ్తాం. లైక్ యాజ్ నేను కోర్స్ చెప్పినప్పుడు ఒక కోర్స్ 28 days ఉంటుంది. మౌంటైన్ లోనే మేము 28 days స్పెండ్ చేస్తాం. ఇమాజిన్ ట్రావెల్ అదంతా చూసుకుంటే 35 days 30 days వరకు వస్తుంది. అన్ని డేస్ కాల్స్ ఉండవు, మెసేజెస్ ఉండవు, అసలు మనం ఉన్నామా, ఏమన్నా అది కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. అండ్ యాజ్ యు నో మౌంటైన్స్ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయంటే న్యూస్ లో హల్చల్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ విన్నప్పుడు మా మదర్ ని ఎక్కువ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, ఆడపిల్ల అవసరమా అంటే మదర్ కి మీకైనా తెలవాలి కదా, ఎందుకు అమ్మాయిని అట్లా పంపిస్తున్నారు, వాళ్ళు అడుగుతారు ఏం పోయింది, పిల్లలు అడుగుతారు మీరు ఎలా పంపిస్తున్నారు, ఇదంతా అని. కానీ షీ సో సపోర్టివ్. అవేవి నా దాకా తీసుకురాని చెప్తాను, లైక్ ఇలా అంటున్నారు అలా అంటున్నారని. తన దగ్గర ఆన్సర్ ఉంటే చెప్తుంది, లేకపోతే లైట్ తీసుకుంటారు. మదర్ అంగన్వాడీ టీచర్, డాడీ ఫార్మర్. ఐఎమ్ సో లక్కీ. అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడమే ఈ అచీవ్మెంట్ కి రీజన్ అని నేను అనుకుంటాను. ఎలా, ఎందుకు? థింగ్స్ ఏంటంటే మనం డివియేట్ చేయడానికి ఉండవు. ఫార్మర్స్ స్ట్రాంగ్ గా ఉంటాము. నాకు ఫార్మింగ్ చాలా ఇష్టము, స్పెండింగ్ మా నాన్నతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. ఎందుకంటే హీ ఆల్వేస్ టెల్స్ దట్ మేమిద్దరం, అక్క నేను. ఇమాజిన్ అంటే ఒక ఊరు నుంచి ఇద్దరు ఆడపిల్లలు అవసరమా, పెళ్లి చేసి పంపియండి అని థింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి ఊర్లలో. భిన్నంగా మా నాన్న ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్ హూ కెన్ థింక్. ఈ జనరేషన్ లో కూడా సూట్ అయ్యే మనిషి, ఆలోచనలు కూడా. ఆయన ఒకటే అంటారు, హ్యూమన్ ఇస్ అ హ్యూమన్, అంతే. ఆడ మగాని ఏమీ ఉండదు, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ థింక్, అంతే. ఇప్పుడు వస్తున్నారు కదా మన దగ్గర, మనం పని చేసుకుంటున్నాం కదా, నేను ఎలా చేస్తానో మన దగ్గరకు వచ్చే ఆ లేడీస్ కూడా అలాగే కష్టపడి చేస్తున్నారు కదా టు లీడ్ ఏ లైఫ్. సో వీ వర్ ఈక్వల్.
నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు అని. ఫ్రమ్ గ్రౌండ్ వీ లెర్న్ దట్. ఓకే, అంటే మౌంటైన్స్ మనం హైట్ కి వెళ్తుంటాం కదా, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి అవన్నీ ప్రాబ్లం అవుతుంటుంది కదా, ఎలా వెళ్తారు అసలు? మీకే ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి పైకి వెళ్ళేటప్పుడు? బోలెడండి. ఫస్ట్ థింగ్ యంగ్ ఏజ్ లో స్టార్ట్ అయిపోవడం వల్ల కొంచెం అవేర్నెస్ ఉంది మౌంటైన్స్ అంటే ఏంటి. అండ్ మా పేరెంట్స్ చాలా క్లియర్ గా చెప్పారు, నువ్వు మౌంటైన్స్ కి ఎక్కే ముందు నేర్చుకో, నేచర్ అది రెస్పెక్ట్ ఇవ్వాలి దేనికైనా. అంటే ఒక చెట్టు పెట్టినా అంట్లే చూస్తాడు మా డాడీ, ఊరికే నారు మిగిలిందని కూడా పడేయాడు. అది లాస్ అయినా సరే పెడతా అంటారు, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ లైఫ్, దాంట్లో ప్రాణం ఉంది. సేమ్ నేచర్ కూడా అంతే, రెస్పెక్ట్ ఇవ్వు, రెస్పెక్ట్ ఇస్తుంది నీకు కూడా, సపోర్ట్ చేస్తుంది నీకు కూడా. సో దేవుడు దయ, దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉంటాయి. అండ్ పీపుల్ సే మౌంటైన్స్ మీద దేవుడు ఉంటాడని, మేము పూజలు చేసే వెళ్తాం అక్కడికి, పూజ చేసుకుంటాం. ఎస్, అన్ని మౌంటైన్స్ లో వెళ్లే ముందు, అంటే ప్రాపర్ సమ్మిట్ కి వెళ్లే ముందు పూజ చేస్తాము. డిఫరెంట్ ప్లేసెస్ లలో వాటిని డిఫరెంట్ గా పిలుచుకుంటారు. నేపాలియన్ సాగర్ మాత అంటారు, పూజ చేస్తారు కింద బేస్ క్యాంప్ లో పూజ అవుతుంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని, ఓకే సమ్మిట్ అయినా కాకపోయినా అందరిని కాపాడు, అందులో నన్ను కూడా పెట్టు అని అయితే నేను మొక్కుకుంటాను. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. నేచర్ ని మనం ఏమనలేము. వెదర్, ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్, క్రెవాసెస్ కామన్ అవన్నీ. ఓకే, మౌంటైన్ ఎక్కేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకెళ్తారు? ఏమేమి తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు? బోల్డ్ ఉంటాయండి, ఆల్మోస్ట్ 80 kgs ఉంటుంది. అండ్ దాంట్లో టెక్నికల్ ఎక్విప్మెంట్ మనకు 25-30 kgs వరకు ఉంటుంది. ఓన్లీ క్లోతింగ్ అండ్ స్టఫ్, షూస్ అని, అంటే షూస్ నుంచి బూట్స్ నుంచి హెల్మెట్స్ వరకు ఆల్మోస్ట్ ఒక 25 kgs లోడ్ ఉంటది. దాంట్లో అన్ని లేయర్స్ ఉంటాయి, బేస్ లేయర్ నుంచి టాప్ లేయర్ వరకు. అంటే డిపెండ్స్ ఎలాంటి మౌంటైన్ ఎక్కుతున్నాం, టెక్నికలా కాదా, ఎంత ఆల్టిట్యూడ్ ఎలా ఉంది, -degrees ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఇదంతా ఉంటది. ఓకే, మీకు అక్కడ గైడ్ చేస్తారా ఎవరైనా మీకు? కొన్ని మౌంటైన్స్ కి ఎస్ గైడ్ ఉంటారు, కొన్నిటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం. లేకపోతే ఎట్లా మళ్ళీ అక్కడ కష్టం కదా? ఓ దిస్ ఇస్ వాట్, అంటే లైక్ డిఫరెంట్. ఇప్పుడు నేను నేపాల్లో గైడ్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఎవరెస్ట్ కి ఎక్కేటప్పుడు గైడ్ ఉంటారు. కొన్ని మౌంటైన్స్ ఉంటాయి 4 members కలిపి ఒక గైడ్ ఉంటారు. కొన్ని మౌంటైన్స్ ఉంటాయి అంటే రూట్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. ఒక టీమ్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తుంది రూట్స్, ఆ రూట్ లోనే మనం వెళ్తుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మనం మిస్ అయితే మిస్, ఇంకా దొరకడం కూడా కష్టం. ఎందుకంటే కొన్ని మౌంటైన్స్ లో చాపర్స్ ఉండవు, చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తుంటారు. కొన్ని ఎగ్జాంపుల్ దెనాలి, నార్త్ అమెరికన్ హైయెస్ట్ మౌంటైన్, అది గైడ్ తో వెళ్ళొచ్చు, గైడ్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ మిస్డ్ కథ. మీరు పైకి వెళ్ళిన తర్వాత అంటే ఫుడ్ అవన్నీ స్టే ఉండడం అదంతా ఎలా చూసుకుంటారు? ఎలా ఉంటారు పైన? ఇట్స్ ఆల్ టీమ్ అండి. మోస్ట్లీ నేను సోలోగా కొన్ని మౌంటైన్స్ క్లైంబ్ చేశాను, బికాస్ నాకు తెలియాలి కదా నేను ఎంత వెయిట్ మోసుకోగలుగుతాను, ఏ ఆల్టిట్యూడ్ లో నా బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుంది, నా టెక్నిక్స్ ఎంత వరకు వాడుతున్నాను, ఇదంతా. అపార్ట్ ఫ్రమ్ ఇట్ మోస్ట్లీ పెద్ద మౌంటైన్స్ అన్నిటికీ టీమ్ లాగా వెళ్తాం. సో ఫుడ్ అంతా క్యారీ చేస్తాం. ఆల్మోస్ట్ ఫర్ మై ఎవరెస్ట్ 45 days పట్టింది. ఆల్ 45 days కి మేము ఫుడ్ క్యారీ చేస్తాం. ఒక్కొక్క హైట్ లో ఎలాంటి ఫుడ్ తినాలి అనేది డిసైడ్ చేసుకొని అదంతా ఎలా ప్యాక్ చేసుకోవాలో చూసుకొని ఉంటది. ఒక ఈజీగా నాది నా షెర్పాది కలిపి ఒక 200 kg. ఓకే, అంటే మనం అక్కడ బాతింగ్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, ఎలా మళ్ళీ అక్కడ బాత్ అనేది ఉంటుందండి. అండ్ చలిలో అంత సీనే లేదు, బాత్ చేసే అంత సీన్ ఉండదు, బాడీ తట్టుకోదు కూడా. ఓకే, నాట్ సజెస్టెడ్ కూడా. అక్కడ ఉన్న ఐస్ ని మనం వేడి చేసుకొని వాటర్ తాగుతాం. అలాంటిది బాత్ అనేది ఇమాజినరీ లాంట్లో కూడా ఉంచకూడదు.